హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయ పచ్చిమిర్చి కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా సొరకాయని ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి. వాటిని ఇలా గుజ్జుతోనే కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడు కర్రీ బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కావాలంటే వీటిని రోట్లో దంచి కూడా వేసుకోవచ్చండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు కూర గుజ్జులాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవచ్చు. మీరు ఎక్కువగా కారం తినేవారైతే పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం ఎప్పుడు కానీ కొంచెం పచ్చిమిర్చిని తక్కువ యాడ్ చేసుకుంటే కూర ఎక్కువగా తినచ్చండి. ఈ సొరకాయ కూర మనం ఎక్కువగా తింటే హెల్త్కి చాలా మంచిదండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఈ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చూడండి, నేనైతే ముక్కలన్నీ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. మనకి ఈ సొరకాయ కూరలోనే మంచి చక్కగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులోనే వాటర్ వచ్చేస్తుందని ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, మన సొరకాయ అయితే కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేయట్లేదండి. ఎక్కువగా కొత్తిమీరనే వేసుకుంటాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, మనం ఉప్పు యాడ్ చేయంగానే ఎలా చక్కగా వాటర్ వచ్చేసిందో కర్రీలో. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడకగానే మనం ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలండి. నేను ఇక్కడైతే ఎక్కువగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఒకసారి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనిస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి సొరకాయ ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. చూడండి, కానీ కొత్తిమీర వేసి కాసేపు ఉంచాక మూత తీసాను. చూడండి, చక్కగా కొత్తిమీర కూడా అంతా కర్రీలో కలిసిపోయింది. మనకైతే కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఈ కర్రీ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.